హాయ్ ఫ్రెండ్స్, వైట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బగోని తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు అన్నం అనేది ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎసరు అనేది కొంచెం దగ్గరకు అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు అన్నం అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎసరు అనేది కొంచెం కూడా లేదండి. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వైట్ రైస్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.